హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రుల గురించి, పూజా విధానము, కలశము అఖండ దీపము లేకుండా ఏ విధంగా పూజ చేసుకోవాలి, నైవేద్యాలు ఏం సమర్పించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో పాడ్యమి తిథి నుంచి నవమి తిథి వరకు ఉన్న 9 రోజుల్ని వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ వారాహి నవరాత్రులు జరుపుతారు. లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఈ వారాహి అమ్మవారిని వర్ణిస్తారు. అమ్మవారి యొక్క పరివార శక్తుల్లో ప్రముఖమైన మంత్రినిగా ఈ వారాహి అమ్మవారిని చెప్తుంటారు. ఈ 9 రోజులు అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చు. అలా కుదరని వారు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళు, పూర్వ సువాసినులు, బ్రహ్మచారులు కూడా చేయవచ్చు. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని సాత్వికంగా పూజిస్తారు. అమ్మవారిని ఆరాధించేటప్పుడు తాంత్రిక పద్ధతిని కూడా ఉపయోగిస్తారు. కష్టాల్లో ఉన్నవారు, తగాదాలున్నవారు, భూ సంబంధిత కోర్టు కేసులు ఉన్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. ఈ వారాహి అమ్మవారి ధ్యానము దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం అమ్మవారి రథంలో ధన్వంతరి, అశ్వనీ దేవతలు కొలువై ఉంటారు కనుక అమ్మవారి దయ వలన ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. ఎటువంటి నయం కాని దీర్ఘకాలిక వ్యాధులైనా తొలగిపోతాయి. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి అవతారం. ఆ వరాహమూర్తికున్న స్త్రీ తత్వమే వారాహి అంటారు. దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము వంటి పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహీదేవి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహీమాత రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, దున్నపోతు వంటి వివిధ రకములైన వాహనాల మీద సంచరిస్తుంది. అమ్మవారు సస్యదేవత. అమ్మవారిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి. రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టుకొని ఈ 9 రోజులు పూజిస్తే పంట దిగుబడి బాగుంటుంది. భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తి వారాహీదేవిది. భూ సంబంధితమైన సమస్యలన్నింటినీ అమ్మవారు తీరుస్తుంది. ఈ వారాహి నవరాత్రుల్లో కుంకుమ పూజ చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంహరించి ఉగ్ర రూపంలో ఉంటుంది కనుక కుంకుమ పూజ చేస్తే శాంతిస్తుందంటారు. సూర్యాస్తమయం అయ్యాక, చీకటి పడ్డాక అమ్మవారిని ఆరాధించాలి. దీక్షా వస్త్రాలు ధరించాలి. అమ్మవారి నవరాత్రులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ దూషించకూడదు. నేలపై చాప వేసుకొని పడుకోవాలి. వారాహి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చు. నిత్యము వారాహి మంత్రాలు, అష్టోత్తరము, సహస్రనామాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలి. కవచము, మూలమంత్రాలు కూడా చదువుతూ పూజించుకోవచ్చు. ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం. బెల్లం పానకము, దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు నైవేద్యంగా సమర్పించాలి. ధూపం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. ధూపం వేయాలి. కలశము, అఖండ దీపము లేకుండా కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. వారాహి అమ్మవారిని ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనము రాత్రిపూటో తెల్లవారుజామునో ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వారాహిమాత ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాముఖ్యత ఎక్కువ. ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఓం శ్రీం వజ్రవారాహి నమః. ఈ మంత్రాన్ని రోజు ఉదయం, సాయంత్రము 21 సార్లు పఠిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతమవుతుంది.
ఈ విధంగా నిష్ఠతో వారాహి అమ్మవారిని పూజించినట్లయితే ఆ తల్లి ఆయురారోగ్యాలను ప్రసాదించటమే కాకుండా ఎంతటి కష్టతరమైన పనులైనా సమస్యలైనా పరిష్కరించి అన్నింటా మనకు విజయం ప్రాప్తించేటట్లు చేస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వారాహి నవరాత్రుల విశిష్టత అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.